నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. దివంగత మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలంకు నివాళులర్పించిన నారా లోకేష్. విశాఖ 2 అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడిన మంత్రి. సాక్షి డిబేట్లో అమరావతి మహిళపై చేసిన వ్యాఖ్యలను ఖండించిన మంత్రి నిమ్మల. ఆ వ్యాఖ్యలకు జగన్ భారతిరెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని అరెస్ట్ అప్రజాస్వామికమన్న మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి. అక్రమ అరెస్టులతో ప్రజల దృష్టిని ఎంతో కాలం మళ్లించలేదని ఆగ్రహం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులకు కడప జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ ఆదేశాలు. మంత్రి నారా లోకేష్ విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల కన్నుమూసిన మాజీ శాసనసభ్యుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం పల్లా శ్రీనివాసరావు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దీనిపై మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో స్పందించారు. పల్లా సింహాచలం మంచికి మారుపేరుగా నిలిచారని కొనియాడారు. విశాఖ 2 నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆయన నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఆయన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. రాజధానికి 30,000 ఎకరాలు కావాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన జగన్ వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిపై దుష్ప్రచారం చేశారని మంత్రి నిమ్మల రామనాయుడు మండిపడ్డారు. రాజధానికి తమ విలువైన భూములు త్యాగం చేసిన రైతుల కుటుంబాలను, మహిళలను కించపరిచేలా మాట్లాడడం శోచనీయమన్నారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరావతి మహిళలపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సాక్షి డిబేట్లో జర్నలిస్ట్ కృష్ణరాజు వ్యాఖ్యలకు వంతపాడిన కొమ్మినేని శ్రీనివాస్ కూడా శిక్షార్హులని, మహిళల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన సాక్షి ఛానల్ వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంత జరిగినా జగన్ భారతిరెడ్డి కనీసం క్షమాపణ చెప్పకపోవడం దారుణమని, జగన్ భారతిరెడ్డి దీనికి బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు. మీడియా అంటే 4th ఎస్టేట్. ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో మీడియా అనేది ఎనలేనిటువంటి విలువైనటువంటి పాత్ర పోషించేది. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అవినీత కరపత్రిక మాదిరిగా ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి ఛానళ్ళు సాక్షి. ఆ అవినీతి పత్రిక ద్వారా రోజు కూడా ప్రభుత్వం మీద, ప్రజల మీద విషం పూచేటువంటి విధంగా పనిచేస్తున్న విషయాన్ని కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే మీ అందరికీ తెలుసు, ఒక రాజధాని. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో రాజధాని ఎక్కడుందో కూడా చెప్పకుండా విభజన చేసినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాలకు మధ్యగా ఉన్నటువంటి అమరావతి. ఆ అమరావతి కూడా మీ అందరికీ తెలుసు, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా రాజధానికి 30,000 ఎకరాలు పైబడి ఉండాలి, గుంటూరు విజయవాడ మధ్య రాజధాని ఉండాలని కోరుకుంటున్నానని సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. మరి అటువంటి రాజధానిని అమరావతిని మరి చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేనిటువంటి విధంగా మరి 33,000 ఎకరాలు ఒక లాఠీ ఛార్జీ లేకుండా, ఒక చిన్న నిరసన లేకుండా మరి 33,000 ఎకరాలు రాజధాని కోసం మరి భూసేకరణ, మరి ల్యాండ్ పూలింగ్ జరిగింది అని అంటే అది ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, విశ్వాసం ఒక కారణం. రెండవది, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గూడు నీడ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో అమరావతి రైతులు తమ విలువైనటువంటి భూముల్ని సైతం త్యాగం చేసి
ఈ రాష్ట్రానికి ఇస్తే మరి అటువంటి త్యాగం చేసినటువంటి రైతు కుటుంబాలని ఈవేళ అవమానపరిచేటువంటి విధంగా, అవహేళన చేసేటువంటి విధంగా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని, మహిళల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఈరోజు వైసీపీ వాళ్ళ ఏదైతే అవినీతి సాక్షి పత్రిక ముసుగులో, మీడియా ముసుగులో మరి ఈరోజు మరి ఆ యొక్క కించపరిచేటువంటి విధానం ఏదైతే ఉందో ఇది రాజధాని రైతుల మహిళలకు సంబంధించిందే కాదు, యావత్తు మహిళా లోకాన్ని కించపరిచేటువంటి విధంగా ఈవేళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఆ అవినీతి పత్రిక, అవినీతి ఛానల్లో మరి ఏదైతే రాజధానిని ఉద్దేశించి వేసీల రాజధాని అని మరి ఈవేళ గర్వంగా చెప్పుకునేటువంటి అమరావతి రాజధానిని ఉద్దేశించి మాట్లాడడం. ఎందుకంటే ఈవేళ రాజధాని అంటే ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన. ఈవేళ హైదరాబాద్ ఉంది, తెలంగాణ ఈరోజు మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది అని అంటే హైదరాబాద్ నుంచి 62% ఆదాయం వస్తాం వల్ల ఈరోజు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది. అటువంటి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని చంద్రబాబు నాయుడు గారు ఆశించడం, దానికి అనుగుణంగా విలువైనటువంటి భూముల్ని ఈ యొక్క రాష్ట్రం కోసం త్యాగం చేసి రైతులు ఇస్తే అటువంటి రైతు కుటుంబంలో ఉన్నటువంటి మహిళలను ఉద్దేశించి అత్యంత నీచంగా మాట్లాడేటువంటి పరిస్థితి మరి ఛానల్లో ఆ కృష్ణరాజు గారు ఒక విశ్లేషి కూడా ముసుగులో మహిళల్ని కించపరిచేటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటే మరి కోమినేని శ్రీనివాసరావు గారు మరి ఆయన సీనియర్ పాత్రికేయుడు, మరి ఆయన కూడా వారిస్తున్నట్టు నటిస్తూనే మళ్ళీ ఆయన్ని ఎంకరేజ్ చేయడం కూడా, ఎస్ నేను కూడా న్యూస్లో చూశాను, పేపర్లో చూశాను అని మళ్ళీ ఒక పక్కన మళ్ళీ ఆ ఇష్యూని కూడా, అంటే ఎంత అన్యాయంగా, అంటే ఈ రోజనే కాదు, నేను కూడా ఆ రోజు రాజధాని రైతుల ఉద్యమంలో చూసాం. మహిళల చీర కుచ్చిళ్ళు పట్టుకుని ఆ రోజు ఆ గత ప్రభుత్వంలో హింసించినటువంటి పరిస్థితి చూసాం. మహిళా రైతులని కూడా చూడకుండా లాఠీ ఛార్జీలతో ఆ రోజు విచ్చలవిడిగా వారి మీద దాడి చేసినటువంటి పరిస్థితి గత పాలనలో చూసాం. మళ్ళీ ఈరోజు మళ్ళీ అదే విషయంతో మళ్ళీ ఈరోజు మీడియా ముసుగులో ఆ సాక్షి ఛానల్, సాక్షి పత్రిక ఈరోజు ఇటువంటి పరిస్థితులకి, దుస్థితులకి తాడ్పడుతుంది. అందుకే ఈ ప్రభుత్వం మరి ఏదైతే ఇటువంటి దుశ్చర్యలు ఎక్కడ కూడా విస్మరించకుండా, ఏదైతే మహిళలంటే మనలో సగం, సమాజంలో సగం, ఆ మహిళలకు గౌరవం ఏమాత్రం భంగం కలిగినా కూడా ఈ ప్రభుత్వం సహించదు. ఎందుకంటే మీ అందరికీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అంటే మీ అందరికీ తెలుసు, ఎక్కడ దేవతలు సంచరిస్తారో అక్కడ మహిళలు మరి క్షేమంగా ఉంటారనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని మాజీ మంత్రి పాముల పుష్పశ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే నిజాయితీపరుడైన సీనియర్ జర్నలిస్ట్ కోమినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేశారని తెలిపారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో వైసీపీ కార్యాలయంలో మాట్లాడిన ఆమె జూన్ 6వ తేదీన సాక్షి టీవీలో వచ్చిన కేఎస్ఆర్ లైవ్ షోలో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు వ్యాఖ్యలకు వైసీపీకి, సాక్షికి సంబంధం లేదని స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా వాటిని వైఎస్ జగన్కి, ఆయన సతీమణి భారతికి ఆపాదించి వికృత రాజకీయాలకు తెరతీశారని మండిపడ్డారు. వచ్చి చెప్పినటువంటి తీరు చూస్తే నిజంగా బాధాకరం. ఎందుకనంటే తను తప్పిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు పట్టించుకోలేదు, కనీస విచారణ చేయలేదు అనడానికి నిదర్శనం ఏంటి అని అంటే 6 రోజుల తర్వాత పురుగులతో కూడినటువంటి తన్మయి శవం ఆ చుట్టుపక్కలే దొరకడం. అంటే కనీసం పోలీసులు వెతకడానికి కూడా ప్రయత్నం చేయలేదు అన్నది సుస్పష్టం. అంతేకాకుండా అదే అనంతపురం జిల్లాలో గత కొన్ని రోజుల క్రితం ఒక 9వ తరగతి విద్యార్థిని, దళిత విద్యార్థిని 14 మంది టీడీపీ కార్యకర్తలు 6 నెలలుగా అత్యాచారం చేస్తూ 6 నెలలుగా ఆ అమ్మాయిని హింసిస్తుంటే సాక్షి ఛానల్ 3 రోజుల క్రితం బయటపడితే దళిత సంఘాలన్నీ కంప్లైంట్ ఇస్తే ఈ రోజు వరకు కనీసం ఒక్క అరెస్టు కూడా చూపించలేదు. అంతేకాకుండా ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే 14 మంది టీడీపీ కార్యకర్తలు ఉన్నారో ఈరోజు రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి ఉంది. ఈ సంవత్సర పరిపాలన వాళ్ళ వైఫల్యం చెందారు. ఈ దుర్ఘటనలు, మహిళల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు ఈరోజు తెరపైకి వచ్చాయి. వాటిని డిస్కస్ చేయకూడదని చెప్పేసి ఈరోజు ఒక సీనియర్ జర్నలిస్ట్ డిబేట్లో భాగంగా ఆయన మాట్లాడితే ఆయన వ్యాఖ్యలను తెర మీదకి తీసుకొచ్చి దాన్ని రాజకీయ రంగు పొలుముతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈరోజు భారతమ్మ గారి మీద ఆపాదిస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే. ఈరోజు కొమ్మినేని గారిని అరెస్ట్ చేశారు. 70 సంవత్సరాలు దాటినటువంటి ఒక సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రదేశ్లో అన్ని సంస్థల్లో కూడా మ్యాక్సిమం అన్ని సంస్థల్లో పనిచేసినటువంటి నిజాయితీ గల ఒక సీనియర్ జర్నలిస్ట్ని
ఆయన వయసు కూడా చూడకుండా ఈరోజు అరెస్ట్ చేయడం. ఈరోజు వీళ్ళు మాట్లాడతారు ఆత్మగౌరవం, మహిళల మనోభావాలు, మహిళల మనోభావాలు, మహిళల ఆత్మగౌరవం అని చెప్పి ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి భారతమ్మ గారిని ఈరోజు రోడ్డు మీద తీసుకొచ్చి మీరు ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారే, మహిళల మనోభావాలు దెబ్బతీసినట్టు కాదా? ఆవిడ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టు కాదా? అంటే మహిళల మనోభావాలు అంటే మీకు అనుకూలంగా ఉంటే మనోభావాలు, మీకు అనుకూలంగా ఉంటే ఆత్మగౌరవం. ఈరోజు రాష్ట్రంలో అసలు పోలీసు యంత్రాంగం పనిచేస్తుందా లేదా, అసలు ఈ ప్రభుత్వంలో అసలు పౌరులకి రక్షణ ఉందా లేదా కూడా తెలియనటువంటి పరిస్థితి. అసలు ఈ ప్రభుత్వంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, అదేవిధంగా ఫిర్యాదులు స్వీకరించి ఈ రాష్ట్రంలో కేసుల మీద అదుపు చేయడానికి అసలు పోలీసు యంత్రాంగం పనిచేస్తుందా? నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకొని, ఇంటెలిజెన్స్ని పటిష్టపరుచుకొని వీటన్నిటిని నివారించడానికి అసలు పోలీసు యంత్రాంగానికి, ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి ఉందా? అటువంటి ప్రయత్నం ఏమైనా చేశారా? ఇలాంటివి నివారించడానికి పోలీసు యంత్రాంగం చేసినటువంటి ప్రయత్నం ఏంటి? నిజంగా నివారించడానికి ప్రయత్నం చేస్తే, వాళ్ళకి ఆ శ్రద్ధే ఉంటే ఈరోజు ఎందుకు ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఎందుకు ఇన్ని నేరాలు జరుగుతున్నాయి అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కూటమి పాలనలో రాష్ట్రంలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మీడియాపై సీఎం చంద్రబాబు కక్షాదింపు చర్యలకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి టీవీ డిబేట్లో పాల్గొన్న జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను ఒక ప్రణాళిక వివాదంగా మార్చి సంబంధం లేని సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావును అక్రమంగా అరెస్ట్ చేయడం చూస్తుంటే పత్రికా స్వేచ్ఛను ఈ రాష్ట్రంలో పూర్తిగా తుడిచిపెడుతున్నారని విషయం అర్థమవుతుందని అన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. 6వ తారీఖున లైవ్ డిబేట్లో ఈ డెక్కన్ క్రానికల్లో వచ్చినటువంటి అంశం గురించి కృష్ణంరాజు గారికి కేఎస్ఆర్ అనే సీనియర్ జర్నలిస్ట్కి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ బేస్ చేసుకొని 24 గంటల తర్వాత అంటే 7వ తారీఖున టీడీపీ సోషల్ మీడియా ప్రజల్ని రెచ్చగొట్టాలా, ప్రజల్లో వీటన్నింటి కూడా ఒక డైవర్షన్ తీసుకురావాలా, ఏదైతే ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈ అక్రమాలు వీటన్నిటి మీద నుంచి ఒక డైవర్షన్ తీసుకురావాలన్న ఆలోచనతో టీడీపీ సోషల్ మీడియా ఆ క్లిప్పింగ్ని తీసుకొని బాగా వైరల్ చేయడం కూడా జరిగింది. అదే రోజు నిన్న 7వ తారీఖున 3:09 లోకేష్ ఒక ట్విట్టర్లో దీన్నే పోస్ట్ చేయడం, వెంటనే టీడీపీ క్యాడర్ దగ్గర అమరావతిలో సాయంత్రానికి ఈ వీడియో మీద అన్ని దగ్గరలో కూడా టీడీపీ క్యాడర్ని రెచ్చగొట్టి ప్రదర్శనలు చేయించడం, ఇవన్నీ చూసిన తర్వాత కృష్ణరాజు గారు 7వ తారీఖు సాయంత్రం క్షమాపణలు కూడా చెప్పినారు. నేను గనక దీన్ని గనక పొరపాటును మీరు అర్థం చేసుకోనంటే క్షమించండి అనే పదం కూడా ఆయన మాట్లాడడం జరిగింది. వెంటనే 8వ తేదీ టీడీపీ సోషల్ మీడియా దాన్ని యూటర్న్ తీసుకొని ఏంటంటే ఒక మీడియాలో వచ్చినటువంటి ఒక లైవ్ డిబేట్లో ఒక అంశం ఏదైనా వస్తే దాన్ని తీసుకెళ్ళి ఆ టీవీ ఛానల్ ఓనర్లకు అంటగట్టడం ఎంతవరకు సమంజసం? ఎన్ని టీవీ ఛానల్స్లో ఏ విధంగా మాట్లాడుతున్న అంశాలు మనం చూడట్లేదా? మరి 8వ తారీఖున టీడీపీ సోషల్ మీడియాలో ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, భారతమ్మ గారి గురించి అత్యంత దారుణంగా పోస్టులు పెట్టినారు. దీన్ని కంపేర్ చేస్తూ ఈ అమరావతి గురించి ఎవరో ఒక వ్యక్తి మాట్లాడినారని భారతమ్మ గురించి కూడా దారుణంగా మాట్లాడినారు. వెంటనే 7వ తేదీ మధ్యాహ్నం 1:49 చంద్రబాబు నాయుడు గారు నేను ఎవరైతే మాట్లాడినారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానని ఆయన ట్వీట్ చేయడం, ఆ తర్వాత వెంటనే సాయంత్రం 3:40 పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టడం, వెంటనే ఈరోజు 9వ తారీఖు ఉదయాన్న కేఎస్ఆర్ సీనియర్ జర్నలిస్ట్, ఆయన చాలా పద్ధతిగా అందరికీ కూడా తెలుసు ఒక హుందాగా ఆయన డిబేట్స్ చేసేటువంటి వ్యక్తి, ఆయన్ని హైదరాబాద్లో అరెస్ట్ చేసి ఆయన్ని రిమాండ్కి తీసుకురావడానికి విజయవాడకి తీసుకొని వస్తా ఉన్నారంటే ఎక్కడికి వెళ్తా ఉన్నాం? ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీరు గమనించలేదా? ఈ మధ్య అయితే వైఎస్ఆర్సీపీ గురించి కానీ, జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, భారతమ్మ గారి గురించి కానీ, వాళ్ళ బిడ్డలు ఆడబిడ్డలు ఇద్దరు చదువుకుంటా ఉంటే లండన్లో వాళ్ళ గురించి వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడినారు, ఇప్పుడు కూడా ఎట్లా మాట్లాడుతున్నారో చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంత సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉన్నారో అందరూ కూడా తలంచుకునే పరిస్థితిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి ఏ రోజైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఇంత దాడులు చేసిందా? ప్రెస్ రిపోర్టర్లను అరెస్ట్ చేసిందా? మీకు తెలియదా? తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్ని అనుకూలమైన ఛానల్స్ ఉన్నాయి, ఎన్ని అనుకూలమైన పత్రికలు ఉన్నాయి, వాటిల్లో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, భారతమ్మ గారి గురించి కానీ, ఆ పిల్లల గురించి కానీ ఎంత దారుణమైన భాష మాట్లాడుతున్నారు. ఏ రోజైనా ఆ పత్రిక యజమానుల మీద కానీ, ఆ ఛానల్స్ యొక్క రిపోర్టర్ల మీద కానీ ఎక్కడైనా ఒక చిన్నది వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, వాళ్ళని బెదిరించడం కానీ,
వాళ్ళని నిర్బంధంలోకి తీసుకురావాలనే ఆలోచన కానీ ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ కానీ అప్పుడు చేసిందా? లేకుంటే ఇప్పుడు కూడా వారి గురించి మాట్లాడే పరిస్థితులు ఉన్నాయా? ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ మాట్లాడుతూ ఉంది, కానీ మీడియా గురించి ఏ రోజు కూడా ఒకళ్ళు కోట్ చేస్తే చేసి ఉండొచ్చు. వీరందరూ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నారని మాట్లాడతారే తప్ప వీళ్ళని భయపెట్టాలనో లేకపోతే వీళ్ళని నిర్బంధించాలనో ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టర్స్ని ఎడిటర్స్ని నిర్బంధంలోకి తీసుకోవాలనో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల. ఎప్పుడు కూడా అటువంటి గవర్నెన్స్ ఆయన చేయలే. మరి ఈరోజు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా? ఒకటి మీరు ఆలోచించండి, రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విపరీతంగా పెరిగిపోయింది. మద్యం అయితే 24 hours అవైలబిలిటీలోకి వచ్చింది. దీని కారణంగా ఎక్కడ పడితే అక్కడ మానభంగాలు కానీ హత్యలు కానీ విపరీతమైనటువంటి దోపిడీలు ఈరోజు మనం కళ్ళ ముందు చూస్తున్నాం. లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది? ఎలా ఉంటుంది? ఉన్నటువంటి పోలీస్ మొత్తం కానీ ఇంటెలిజెన్స్ కానీ ప్రతి ఒక్కరిని కూడా మీరు రెడ్ బుక్ని అమలు చేయడానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ప్రజల పక్షాన ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళని కానీ సోషల్ మీడియాలో ఎవరు పోస్టింగ్స్ పెడుతున్నారో వాళ్ళని కానీ వీరందరినీ కూడా నిర్బంధంలోకి తీసుకురావడానికి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ ఇంటెలిజెన్స్ని కానీ వాడుకుంటా ఉంటే ఎక్కడే పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది? ఎక్కడ సామాన్యుడు స్వతంత్రంగా? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.